అని నువ్వు ఎప్పుడు ఆలోచించుకోవాలంటే నీకు కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఏ మనిషి అయినా ఆలోచించుకోవాల్సింది, నేను దేవుని దృష్టికి నేను ఇష్టంగా లేనా అని ఆలోచించుకోవాలి. హిజ్కియాతో దేవుడు అంటాడు, నువ్వు మరణం అవుతున్నావు, సిద్ధపరచుకున్న ఆయన, రేపు నువ్వు చచ్చిపోబోతున్నావు అంటాడు. అప్పుడు హిజ్కియా ప్రార్థిస్తాడు, ప్రభువా నేను నీ ఎదుట నిర్దోషిగా బ్రతకలేదా, ఎందుకు నన్ను పిలుస్తున్నావు, నాకు ఇంకా బ్రతకాలనే ఉందని ప్రార్థించినప్పుడు, ఓకే బ్రతకాలంటే ఇంకో 15 సంవత్సరాలు బ్రతుకు అంటాడు. ఇక్కడ నేను మీతో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ప్రతి కుటుంబము కష్టాల్లో ఉన్నారు. ఒకప్పుడు మన కాలనీ ఎట్లా ఉందో ఇప్పుడు మళ్ళీ మన కాలనీ అట్లాగే ఉంది, కానీ మధ్యలో అట్లా లేదు. మన కాలనీ చాలా అద్భుతంగా ఉంది. కారణం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ ప్రాంతమైనా దేవుని దృష్టికి దోషులైనప్పుడు ఖచ్చితంగా కష్టాల్లోకి వెళ్ళిపోతారు, శోధనలోకి వెళ్ళిపోతారు. ప్రశ్న లేదు. వాక్యం చాలా సత్యం. ఇజ్రాయేలీలు శోధనలోకి ఎక్కలేరంటే ఉంటే, నీకు దేవుడు తోడుగా ఉంటే నిన్ను ఎవరూ ఆటంకపరచలేరు, నీ ఆశీర్వాదం ఎవరు తీసుకెళ్ళలేరు, నిన్ను ఎవరు నష్టపరచలేరు. కానీ దేవుని దృష్టికి నువ్వు దోషిగా, లోపాలతో దేవుని లెక్క చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను శోధనకు అప్పగిస్తాడు దేవుడు. అలా వాళ్ళకి అప్పగించేసరికి వాళ్ళకి తినటానికి తిండి లేక జీవన సాధనం అంటే చాలాసార్లు చెప్పాను. రిక్షా దొక్కునే వాళ్ళకి జీవన సాధనం ఏంటి? రిక్షా బండి. వడ్న కాసుకునే వాళ్ళకి జీవన సాధనం ఏంటి? పశువులు. పాడి పిండుకొని పాల మీద బ్రతుకుతూ ఉంటారు. అట్లాగే ప్రతి ఒక్కరికి ఒక జీవన సాధనం ఉంటుంది. ఉద్యోగం చేసుకునే వాడికి జీవన సాధనం ఏంటి? తన ఉద్యోగము. ఆ జీవన సాధనం అనేదే లేకుండా చేసినప్పుడు ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఇటు వెళ్ళినా కూడాను నీకు ఇంకా ఏ పని ఉండదు, ఎలా బ్రతుకుతావు? అలాగూ జీవన సాధనం అనేది లేకుండా చేశారు. ఇజ్రాయెల్కి తెలిసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొట్టమొదట ఒక సేవకుడు పంపించాడు. సంఘము కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మొట్టమొదట చేసేది ఏంటంటే, సేవకుల్లో ఉండి దేవుడు సంఘంతో మాట్లాడతాడు. సేవకుడు పంపించినప్పుడు సేవకుడు చెప్పాడు వాళ్ళకి, వాళ్ళ లోపాలు చెప్పాడు. చూడండి అక్కడ మాట 6వ అధ్యాయంలో ఎన్నో వచ్చినము 9వ వచ్చినము, మిద్యానీయుల బాధను బట్టి ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, దీన్ని బట్టి బాధను బట్టి మొరపెట్టారంట. నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. అది వాళ్ళకి బాగా తెలుసు. ఇజ్రాయేలీయులకి వాళ్ళు తిరుగుబాటు చేసినా, మాట పోయినా, బాధ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు పాదాలు పట్టుకుని వదిలిపెట్టేవాళ్ళు. యాకోబు కూడా అలాగే పొగురు దగ్గరికి వచ్చినప్పుడు, నేను చచ్చిపోతున్నాను అనుకున్నప్పుడు వెంటనే మొత్తం నెట్టేసేసి పొగురు దాటించి దేవుడు పాదాలు పట్టుకున్నాడు. దేవుడిని ఎరిగిన పెట్టే కష్టాలు చేసేటువంటి ఒకే ఒక పని ఏంటంటే దేవుడు పాదాలు పట్టుకోవడం. అంటే ఇంకా వేరే ఏం ఆలోచించదు వాళ్ళు. అంతే అయిపోయింది, దేవుడు పాదాలు పట్టుకున్నారు. తప్పు చేసాము ఆయన, మాలో లోపాలు ఉన్నాయి, అందుకే మాకు ఈ స్థితి, ఈ గతి, ఈ పరిస్థితి మాకు పట్టింది అని వాళ్ళకి అర్థమైనప్పుడు యెహోవాకు వాళ్ళు ఏమని రాయబడింది అక్కడ? యెహోవాకు మిద్యానీయుల బాధను బట్టి వారు యెహోవాకు మొరపెట్టగా ఏం జరిగింది? యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపాను అని రాయబడింది. ఒక ప్రాంతానికి ఒక సేవకుడు వచ్చాడు అంటే, ఓకే అయితే నన్ను వదిలేసేసింది, నేను సేవకుడి కింద లెక్కకొడతాను. ఒక ప్రాంతానికి దేవుడు ఒక సేవకుడు పంపించాడంటే, అక్కడ సేవకుడి ద్వారా వాళ్ళని హెచ్చరించి వాళ్ళని సరి చేయాలనే దేవుడు పంపిస్తారు. సేవకుడి మాట వినకపోతే శిక్ష తప్పది కాదు.
నినివే వాసులకు శిక్ష వచ్చేసింది, వాళ్ళని చంపేయారు మొత్తాన్ని అనుకున్నాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? యోనా దగ్గరికి వెళ్ళి నినివే వాసులకి వెళ్ళి నువ్వు హెచ్చరిక చేయి, వాళ్ళు మారితే రక్షిస్తాను అంటారు. సేవకుడు ఎందుకు వస్తాడు ఒక ప్రాంతానికి అంటే హెచ్చరిక చేయడానికే వస్తాడు. మీరు మారితే మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీ బిడ్డలను వర్తిల్లు చేయాలని, మీకు శాంతి సమాధానాలు ఇవ్వాలని ఒక సేవకుడు ప్రాంతానికి వస్తాడు. ఆ సేవకుడిని లెక్క చేయకపోతే అది దేవుడిని లెక్క చేయనట్టే లెక్క. సేవకుడు వచ్చి ఇజ్రాయెల్తో ఏమని చెప్తున్నాడంటే, అతడు వారితో ఇలాగ ప్రకటించాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించాను కదా. నేను ఐగుప్తు లాంటి శోధనలో ఉన్నప్పుడు దేవుడు విడిపించేది ఎప్పుడు నా ముందు నాకు గుర్తుంటా ఉండాలన్నమాట. ఇప్పుడు పరిస్థితి కాదు, ఒకప్పుడు నా పరిస్థితిని నేను ఆలోచించాలి. అది ఆలోచించినప్పుడు దేవుడు వదిలిపెట్టము. వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం, మర్చిపోయారని జ్ఞాపకం చేస్తాడు దేవుడు. నా స్థితిని మళ్ళీ నా జ్ఞాపకం చేస్తాడు. అరే ఎంత దీన స్థితిలో, తినటానికి లేక, ఉండటానికి లేక, కట్టు బట్ట లేక, కనీసం రూపాయి చేతిలో లేక అల్లాడిన దినాల్లో నేను రక్షించుకొని సమృద్ధినిచ్చాను. ఆ వ్యక్తుడా, నన్ను నిర్లక్ష్యం చేస్తావా అని దేవుడు హెచ్చరిస్తాడు. నాలాంటి దౌర్భాగ్యుడను వెంటనే లోబడితే నేను సరిగా పడతాను దేవుని దృష్టిలో, ఎవరిమైనా సరే. అట్లా తర్వాత 11వ వచనంలో యెహోవా దూత లోబడినప్పుడు దూతను పంపిస్తాడు. సెకండ్ టైం దేవుడు మొట్టమొదట సేవకుడిని పంపిస్తాడు. సేవకుడికి లోబడి సేవకుడి మాటలు విని పశ్చాత్తాపడితే దూత వస్తాడు. ఆ దూత వచ్చి అబీయజ్రీయుడు 11వ వచనం చదువుతున్నాను. యోవాషునకు కలిగిన వఫ్రాలు అనే మస్తకి వృక్షము క్రింద కూర్చున్న యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండి గోధుమలు తొలగొట్టుకొనుచు ఉండగా దూత అతనికి కనపడి పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అన్నాడంట. నేను ఎవరికి ఉపయోగగా అతను చెప్పాను కనుక గుర్తు చేస్తున్నాను మీకు. నేను చెప్పాల్సిన మాట తర్వాత చెప్తాను. దూత వచ్చి ఏమన్నాడు? అసలు దూత ఎందుకు వచ్చాడు? ఒక వ్యక్తిని నువ్వు పరాక్రమ కలిగిన వాడు అని జ్ఞాపకం చేయడానికి వచ్చాడు. ఎన్నుకున్నాడు. వీళ్ళల్లో ఎవరైతే సరిపోతారు అని అనుకొని గిద్యోను అనేటువంటి ఒక అతను మిద్యానీయుల భయము చేత ఆ గోధుమ దృఢ కొట్టుకొని గానుగు చోటున దాక్కున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి దూత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. హల్లెలూయా. పరాక్రమము కలిగిన వాడైతే గోధుమలు తొలగొట్టుకుంటూ గానుగు చోటును ఎందుకుంటాడు? మనుష్యుడు తన బలహీనతను చూసుకుంటా ఉంటాడు, దేవుడు మనుష్యుల్లోని బలాన్ని ఎదుగుతూ ఉంటాడు. తన బలహీనతలు ఏంటి? గిద్యోను నేను ఎందుకు లేని వాడిని, నేను దిక్కు లేని వాడిని, నేను ఒంటరిగాడిని, నా వల్ల ఏం కాదు అనుకున్నాడు. కానీ దూత వచ్చి నీ దగ్గర పరాక్రమం ఉంది, నీ దగ్గర బలం ఉందని చెప్తున్నాడు. ఆ తదుపరి చూడండి 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించాను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడని చెప్పాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి, వింటున్నారా మీరు? దేవుడు వచ్చాడు. యెహోవా దేవుడే వచ్చేసాడు. 3 స్టెప్పులు గమనించండి మీరు. మొట్టమొదట సేవకుడు వచ్చి మాట్లాడాడు ప్రవక్త, తర్వాత దేవుని దూత వచ్చి నీలోని బలాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు, మూడవదిగా దేవుడే వచ్చేసాడు బలహీనపడినప్పుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించండి, నా అంశంలో నేను వస్తాను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి
ఇజ్రాయేల్ని రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పక అలివే చెప్తాం. రెండు చేతులైతే దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుడు అంటున్నాడు, గిద్యోను నువ్వు లే, బలం తెచ్చుకో. దూతను పంపింది, ప్రవక్తను పంపింది, సేవకుడు పంపింది కూడా నేనే. నీతో మాట్లాడించింది నేనే ఇప్పటిదాకా. కనుక నువ్వు లే, బలం తెచ్చుకో అని చెప్తాడు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇజ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే. నిన్ను పంపిస్తున్నాను ఇల్లు అన్నాడు దేవుడు. ఇక్కడేనండి గిద్యోను ఏమంటున్నాడు? చదవమ్మ అక్కడ 15 వచనం. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను. చాలు 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 చాలు. దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను. దేని సహాయము అంటే ఆయన ఉద్దేశం ఏంటి? వింటున్నారమ్మా మీరు? అంతమందిని జయించటానికి అంతమంది మనుషులు లేరు మా దగ్గర. అంతమందిని జయించడానికి మా దగ్గర కత్తులు, కటార్లు, ఆయుధాలేవి? అంతమందిని జయించడానికి నా వెనకాల బలగమేది? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి.